హాయ్ అండి. టమాటా రైస్ చూపిస్తాను రండి. ఇగో దాల్చిన చెక్క, 3 లవంగాలు, 4 పచ్చిమిర్చి, టమాటా, పచ్చిమిర్చి, అల్లం. ఇక ఒక గ్లాసుడు బియ్యం ఉడికిస్తున్నాను. 2 టమాటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేస్తాను. ఇగో ఇది రుబ్బేస్తాను. కొంచెం ఉప్పు వేసి రుబ్బేయాలి. ఒక ఉల్లిపాయ, దాల్చిన చెక్క, లవంగం, బగారాకు, ఇగో కొంచెం ఉప్పు వేసి ఇవన్నీ పోపుకి. ఎండుమిర్చి, ఇదేమో ముద్ద. ఇగో నూరేసాను కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, ఒక 2 చెంచాలు పెరుగు, పెరిగేసి శుభ్రం కలిపియాలి. కలిపి చూపిస్తాను. ఇగో మూపుడు పెట్టాను. కొంచెం నూనె వేసాను. ఒక బగారాకు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2-3 ఎండుమిర్చి, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 3 పచ్చిమిర్చీలు చాలు. ఒక చిన్న గ్లాస్ బియ్యాన్ని, ఒక ఉల్లిపాయ. ఇప్పుడు ఇది బాగా వేయించాలి ఎర్రగా. ఒక చిన్న గ్లాస్తో బియ్యం, మీరు కాస్త బియ్యం కడిగి కూడా ఇందులో వేసి వేయించవచ్చు. నేను అన్నం ఉడికించాను. బియ్యం వేసి కూడా వేయించుకుంటాను, వేచి వండవచ్చు. ఇప్పుడు ఈ ముద్ద అంతా ఇందులో వేసేసాను. పోపు వేగింది కదా, ఈ ముద్ద వేసి బాగా వేయించాలి. దాంట్లో నూనె వదిలిన వరకు వేయించాలి. నూనె వదులుతూ ఉంటుంది వేగుతుంటే. అగో చూసారు కదా, అలాగా. కొంచెం గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క అన్నీ వేసి కొట్టాను. ఇప్పుడు కొంచెం మసాలా ఇప్పుడు బాగా వేగలేదు. ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇది బాగా వేగింది కదా. ఇప్పుడు అన్నం ఉడికి చల్లారిపోయింది. ఇది బాగా వేగాలి, పచ్చి లేకుండా వేగాలి. ఇది వేగాక ఇప్పుడు ఈ అన్నం ఇందులో వేసి బాగా కలిపేద్దాం. చల్లారవాలి, బాగా చల్లారికనే వేయాలి. వేసి శుభ్రం కలిపేద్దాం. ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే కలిపేయండి. చూడండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఒక బౌల్లో తీసేద్దాం. చూసారు కదా, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది టమాటా రైస్.